సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. పై శ్లోకంలో అంటే ఇంతకుముందు చెప్పిన శ్లోకంలో చెప్పబడిన మహాత్ములు అయిన వారు ఎల్లప్పుడూ నన్నే కీర్తిస్తుంటారు. నాయందు దృఢమైన వ్రతమును, భక్తిని, విశ్వాసమును, నమ్మకమును కలిగి ఉంటారు. నాకే భక్తితో నమస్కరిస్తారు. వారి చిత్తము ఎల్లప్పుడూ నాయందే లగ్నమై ఉంటుంది. ఎల్లప్పుడూ నన్నే ఉపాసిస్తూ ఉంటారు. ఈ దైవీ సంపద కలవారు ఏం చేస్తారు అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు పరమాత్మ. దైవీ సంపద కలవారు ఎల్లప్పుడూ నిరంతరం నన్నే ధ్యానిస్తారు, కీర్తిస్తారు, నా గురించి దృఢంగా ప్రయత్నం చేస్తారు, నా మీద అనన్య భక్తి కలిగి ఉంటారు, నాకు నమస్కరిస్తారు. నిత్యయుక్త అంటే నిత్యము ఎల్లప్పుడూ తమ చిత్తము నాయందే లగ్నము చేస్తారు. పై లక్షణాలతో నన్ను సేవిస్తారు. దైవీ సంపద కలవారు చేసే పనులన్నీ పైన తెలిపారు. వాటిలో కొన్ని అన్నా మనము ఆచరిస్తే మనం కూడా దైవీ సంపద కలిగి ఉన్న వాళ్ళము అని అనుకోవచ్చు. మనం కూడా మహాత్ములం కావచ్చు. దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. సర్వకాల సర్వావస్థల యందు పరమాత్మను ధ్యానించాలి. వారిలో సాకారముగా పూజించే వారైతే భగవంతుని అర్చామూర్తిని పూజించడము, భగవంతుని నామమును స్మరించడము, ధ్యానించడము చేయాలి. పూజలు చేయాలి. నిరాకార భక్తి కలవారైతే భగవంతుని హృదయములో నిలుపుకొని ధ్యానించాలి. ఏమి చేసినా భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత ముఖ్యము. భగవంతుని చేరుకోవడానికి నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండాలి. తనకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అది భగవంతుని ప్రసాదంగా భావించాలి. ఏనాడు చేసుకున్న కర్మఫలమో ఈనాడు అనుభవిస్తున్నాను అని అనుకోవాలి. అంతేకాని భగవంతుడు నాకు కష్టాలు కలిగించాడు, నన్ను పరీక్షిస్తున్నాడు అని అనుకోకూడదు. ఇంద్రియములను మనసును నిగ్రహించుకోవాలి. యతంతశ్చ అంటే నిరంతరము పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మానవ ప్రయత్నంతో పాటు దైవానుగ్రహము కూడా సంపాదించాలి. కేవలం ప్రయత్నంతోనే కార్యము సిద్ధించదు. దానికి తోడు దైవానుగ్రహము కూడా ఉండాలి. తర్వాత దృఢమైన వ్రతము కలిగి ఉండాలి. ఎందుకంటే మన మనసు ఎన్నో జన్మల వాసనలతో కరడుగట్టి ఉంటుంది. దానిని లొంగదీసుకోవాలంటే దృఢమైన సంకల్పం కావాలి. ఈ దృఢవ్రతములలో కొన్ని ఉపవాసము, మౌనవ్రతము, జపము, ధ్యానము, కామవాంఛలు వదలడము మొదలగునవి. నియమబద్ధమైన జీవితం గడపాలి. నియమాలు ఆచరించడంలో దృఢంగా ఉండాలి. మధ్య మధ్య రిలాక్సేషన్ ఉండకూడదు. ఎప్పుడైనా కాస్త అలసత్వం కలిగితే ఈ మాయా మనలను లోబరుచుకుంటుంది. అప్పుడు మధ్యలోనే సాధకుడు జారిపోతాడు. మరలా ప్రాపంచిక సుఖముల కోసం పాకులాడుతుంటాడు. అందుకే దృఢమైన సంకల్పం ముఖ్యము. అందుకే నిత్యయుక్తాహ అని, భక్తాహ అని 2 పదాలు వాడారు. నిరంతరము ఏకాగ్రతతో ఏమరిపాటు లేకుండా ఉండాలి. భక్తి కలిగి ఉండాలి. ఈ ప్రకారంగా దైవీ ప్రకృతిని అవలంబిస్తే వారికి మోక్షము త్వరలో సిద్ధిస్తుంది. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతో ముఖం. ఈ మహాత్ములలో కొందరు నన్ను జ్ఞానయజ్ఞంతో అంటే బ్రహ్మసత్వము, జగన్మిథ్య అనే జ్ఞానంతో ఉపాసిస్తారు. మరికొందరు నన్ను ఏకత్వ భావంతో ఉపాసిస్తారు. మరికొందరు వివిధములైన దేవతా రూపములలో నన్ను పూజిస్తారు. విశ్వమే నా రూపంగా కల నన్ను వివిధ పద్ధతులలో వివిధ రూపములతో ఉపాసిస్తుంటారు. భగవంతుడిని మనము 3 రకాలుగా భావిస్తాము. మొదటిది, భగవంతుడు ఈ అనంత విశ్వాన్ని సృష్టించాడు అంటే భగవంతుడు వేరు, విశ్వం అంటే ప్రకృతి వేరు. రెండవ భావన, భగవంతుడు సృష్టించడమే కాదు, అంతటా ఆయనే అయి ఉన్నాడు, అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు. మూడవ భావన, అసలు ఈ సృష్టి అంటూ ఏమీ లేదు, అంతా మిథ్య, అభాస, మనం కల్పించుకున్నది. ఉన్నది ఒక బ్రహ్మమే, అదే నేను, బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఇది పరమాత్మ గురించి మన భావన. భగవంతుని పూజించే వాళ్ళు 2 రకాలు. జ్ఞానయజ్ఞంతో పూజించే వాళ్ళు వారు అద్వైత భావంను ఆశ్రయిస్తారు. అలా కాకుండా కొంతమంది పరమాత్మ ఒక్కడే అన్నింటిలోనూ ఆత్మస్వరూపంతో వెలుగుతున్నాడు అని భావిస్తారు. మరికొందరు పరమాత్మ వివిధ దేవతా రూపములలో ఉన్నాడని భావించి వివిధములైన దేవతా రూపములను పూజిస్తూ ఉంటారు. ఎవరి సంస్కారములను బట్టి వారు పూజిస్తూ ధ్యానిస్తూ ఉంటారు. ఎవరు ఏ రకంగా పూజించినా ఆ పూజలన్నీ పరమాత్మకే చెందుతాయి. జ్ఞానయజ్ఞము అంటే బ్రహ్మ సత్యము, జగన్మిథ్య.
జీవో బ్రహ్మైనా పరహ అంటే బ్రహ్మ ఒకటే సత్యము. మనకు కనిపించే జగత్తు అంతా మాయా మిథ్య. ఈ ప్రాపంచిక విషయములలో సంచరించు జీవాత్మ కూడా వాస్తవానికి పరబ్రహ్మ స్వరూపమే కాని వేరు కాదు. ఈ సత్యము తెలుసుకొని పరమాత్మను ఆరాధించడమే జ్ఞానయజ్ఞము. దీనిని అద్వైత భావము అంటారు. ఈ జ్ఞానయజ్ఞము ఆచరించేవాడు తానే బ్రహ్మ అనే భావనతో ఉంటాడు. అహం బ్రహ్మాస్మి అనే భావన అది. ఆ భావన కలిగితే సాధకుడు ఏ చెడ్డ పని చేయడు. అలా కాకుండా మరికొంతమంది పరమాత్మ ఒక్కడే, ఆ పరమాత్మ ఆత్మస్వరూపుడుగా అన్ని జీవరాశులలోనూ ఉన్నాడు అని ఆత్మదర్శనం చేస్తారు. మరికొందరు వివిధ రకములైన దేవతలను ఉపాసిస్తుంటారు. బహుధా అంటే వివిధ రూపములలో, విశ్వతో ముఖం విశ్వాకారం అంటే ఈ విశ్వమంతా నిండి ఉన్నవాడిని అయిన నన్ను ఉపాసిస్తూ ఉంటారు. మొదట అద్వైత భావముతో కూడిన జ్ఞానయోగమును చెప్పి తర్వాత సాకార రూపముతో కూడిన వివిధ యజ్ఞముల గురించి చెప్పాడు శ్రీకృష్ణుడు. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. ఓ అర్జున, అన్ని క్రతువులు నేనే, అన్ని యజ్ఞములు నేనే. స్వధా అంటూ పితృదేవతలకు అర్పించే పిండములు జలతర్పణములు నేనే. యజ్ఞయాగములలో అగ్నిలో అర్పించే హవ్యములు హవిస్సులు నేనే. ఏ అగ్నిహోత్రంలో అయితే హవ్యములు కవ్యములు సమర్పిస్తారో ఆ అగ్నిహోత్రము నేనే. ఆ అగ్నిలో వేసే హవ్య కవ్యములను హుతం చేసే కర్మను నేనే. ఆఖరకు మనం తినే అన్నము మొదలుగా ఆహార పదార్థములు నేనే. అన్నమునే ఓషధి అని అంటారు. ఒకసారి ఫలితం ఇచ్చి ఎండిపోయేది ఓషధి. వరి గోధుమ జొన్న మొదలైనవి ఓషధులు. అంటే ఆహారం తినడం వలన కానీ మరి ఏ విధంగానైనా కానీ శరీరానికి కలిగే రుగ్మతలను పోగొట్టేవి. ఈ ఓషధుల మొక్కల నుండి, వేళ్ల నుండి, చెట్ల నుండి లభిస్తాయి. ఓషధుల నుండి వచ్చేది ఔషధము. ఓషధులు మనకు ఆరోగ్యాన్ని, ఆయువుని ఇస్తాయి. అన్నము మొదలగు ఆహార పదార్థాలు మనకు శక్తిని ఇస్తాయి. ఈ పరమాత్మ స్వరూపం గురించి వివరంగా తెలుసుకుందాము. పరమాత్మను సాకారంగా పూజిస్తే ఏమవుతుంది అంటే దానికి జవాబు ఇక్కడ చెప్పాడు. అంతా నేనే అయినప్పుడు ఎవరిని ఎలా పూజిస్తే ఆ పూజలు అన్నీ నాకే చెందుతాయి అంటూ తను ఏమేమిగా ఉన్నాడో వివరిస్తున్నాడు పరమాత్మ. ఉదాహరణకి దేవతలను ఉద్దేశించి చేసే యజ్ఞము, పితృదేవతలను ఉద్దేశించి చేసే పిండ ప్రదానము, జల తర్పణము ఉదాహరణగా తీసుకున్నాడు కృష్ణుడు. ఇప్పుడు మనకు ఒక సందేహం వస్తుంది. యజ్ఞములు యాగములు మాత్రమే ఎందుకు తీసుకోవాలి? పూజలు వ్రతాలు తీసుకోవచ్చు కదా అని. నిజమే, అవి కూడా తీసుకోవచ్చు. వేదములలో ముఖ్యంగా యజుర్వేదంలో యజ్ఞయాగముల గురించి చెప్పారు. తర్వాత వచ్చిన సూత్రాలలో, పురాణాలలో వ్రతములు, షోడశ ఉపచారములతో చేసే పూజల గురించి చెప్పారు. ఇవన్నీ ఒకదాని వెంట కాలానుగుణంగా పరిణామక్రమంలో వచ్చాయి. ఈ భగవద్గీత చెప్పబడిన రోజులలో ప్రధానంగా యజ్ఞయాగములు పరమాత్మను అర్చించడానికి సాధనములుగా ఉండేవి. అంతేకాకుండా పరమాత్మకు యజ్ఞపురుషుడు అని కూడా ఒక పేరు. అందుకే యజ్ఞములు ఉదాహరణగా తీసుకున్నాడు కృష్ణ. ఓ అర్జున, మీరు చేసే యజ్ఞములు యాగములు క్రతువులు నేనే. యజ్ఞములలో దేవతలకు అర్పించే హవిస్సును నేనే. పితృకార్యములలో చేసే పిండ ప్రదానము నేనే. మనం జఠరాగ్నిలో అంటే కడుపులో వేసే అన్నము, వివిధములైన ఆహారములు అన్నీ నేనే. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపమని అన్నారు. ఎందుకు అలా అన్నారు? మనం తినే అన్నం అంటే ఆహారం రక్తంగా మారుతుంది, రక్తం వీర్యంగా మారుతుంది, వీర్యం అండంగా మారుతుంది, ఆ అండమే పిండంగా మారి సృష్టి జరుగుతుంది. సృష్టి చేసేది బ్రహ్మ. అంటే ఒక పిండం రావడానికి అన్నం కారణమైనప్పుడు అన్నం బ్రహ్మస్వరూపమే కదా. అందుకే మనం అన్నం తినేటప్పుడు ఈ అన్నము పరబ్రహ్మ స్వరూపము, ఈ అన్నంలో ఉండే రసము, రుచి, శక్తి అన్నీ విష్ణు స్వరూపము, ఈ అన్నమును జీర్ణం చేసి అన్ని అవయవాలకు అందించే శక్తి ఈశ్వరుడు అని తలుచుకుంటూ భోజనం చేస్తే మనం తినే అన్నము మనకు దైవీ శక్తులను ప్రసాదిస్తుంది. అందుకే మనం తినే అన్నమును అమృత స్వరూపంగా భావించాలి. అందుకే భగవంతునికి నివేదించే ముందు మనం తినే ముందు అమృతమస్తు అని అంటాము. ఈ పదార్థములు అన్నీ అమృత స్వరూపము అవుగాక అని భావిస్తాము. ఈ అమృత స్వరూపము పరబ్రహ్మ స్వరూపమైన అన్నము మొదలగు ఓషధులు అని నేనే అని అంటున్నాడు పరమాత్మ. యజ్ఞ యాగములలో జ్వలింపజేసే అగ్ని నేనే. హోమము చేయడము కూడా నేనే. ఆ హోమములు చేసేటప్పుడు పఠించే వేద మంత్రములు నేనే.
మనం తినే అన్నము నోటిగుండా తిన్నా ఆ అన్నము జఠరాగ్ని ద్వారా జీర్ణమై శక్తిగా మారి ఏ అవయవానికి ఎంతెంత శక్తిని ఇవ్వాలో ఆ శక్తిని అన్ని అవయవాలకు పంచిపెడుతుంది. అలాగే మనం హోమంలో వేసే సమిధలు, ఆహుతులు, నెయ్యి మొదలగు హవ్యములు అగ్నిదేవుడు మనం ఏ మంత్రమును చదివి హోమం చేస్తామో ఆయా మంత్రములకు అధిష్టాన దేవతలకు అందచేస్తాడు. అందుకే అగ్ని హవ్యవాహనుడు అంటే హవ్యములను మోసుకొని పోయే ఆయా దేవతలకు అందించేవాడు అని అర్థము. హోమంలో వేసే సమిధలను, హవ్య కవ్యములను హతం చేసే శక్తి కూడా నేనే, అన్నిటిలో నేనే ఉన్నాను అని స్పష్టంగా చెబుతున్నాడు పరమాత్మ.